హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి రెసిపీతో మేము ముందున్నాను. చూస్తున్నారు కదా, చూస్తూ ఉంటేనే చాలా టెంప్టింగ్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, నోట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయా? ఇది మామిడికాయ చట్నీ కాదు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి దోసకాయ ఆవకాయ అనమాట. దోస ఆవకాయ అంటారు కదా, అది. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తాను మీతో. తప్పకుండా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసేద్దామా మరి. ముందుగా ఇక్కడ గట్టిగా ఉన్న రాళ్ళలాగా ఉండాలండి, గట్టిగా ఉన్న దోసకాయలు తీసుకోవాలి. ఇవి ఇప్పుడు సీజన్ వచ్చేసి మామిడికాయ సీజన్ వచ్చినా కూడా మామిడికాయలు చట్నీ తినాలంటే వేడి చేస్తూ ఉంటుంది అని చెప్పేసి చాలామంది సమ్మర్ తర్వాత తింటూ ఉంటారు ఎక్కువగా. ఈ లోపుగా మనం కొన్ని పచ్చళ్ళని చేస్తూ ఉంటాం కదా, ఇవేంటంటే మనం రెగ్యులర్గా తిన్నా కూడా మనకి వేడి చేయదనమాట, చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను చక్కగా పీల్ తీసేసుకుంటున్నాను. శుభ్రంగా కడిగి తుడుచుకున్న తర్వాత మనం పీల్ తీసేసుకోవాలి. ఇది మనం పీల్తో కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పీల్ తీయట్లేను, ఎడ్జెస్ తీస్తున్నాను అంతే. చాలామంది పీల్ తీసి కూడా వేసుకుంటారు. పీల్ తీయడం వల్ల ఏంటంటే ముక్క త్వరగా గట్టి పడుతుంది, అంటే మెత్తబడుతుంది. ఇక్కడ నేను ఈ లోపల ఉన్న సీడ్స్ మొత్తం తీసేసుకుంటున్నాను. కాయ చేదుగా ఉందా లేదా తప్పకుండా చూసుకోండి. అలానే కొన్ని గింజలు చేదుగా ఉన్నా కూడా కండ అనేది తీయగానే ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనం శుభ్రంగా మొత్తం ఈ లోపల ఉన్న గుజ్జు పార్ట్ మొత్తం కూడా స్పూన్తో గీరేస్తున్నాను అనమాట నేను. దానివల్ల ఏంటంటే మనకి ముక్క మెత్తబడకుండా చక్కగా ఉంటుంది. ఈ ఆవకాయ చట్నీ ఏంటంటే ఇది నిల్వ ఉండదండి. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 డేస్ వరకైనా నిల్వ ఉంటుంది, కానీ టేస్ట్ అనేది మారుతుంది, ముక్క కూడా మెత్తబడుతుంది. మీరు ఇది పెట్టుకునేటప్పుడు కొంచెంగా పెట్టుకున్నారనుకోండి 3-4 డేస్ వరకు చక్కగా ఉంటుంది. ముక్క కూడా క్రంచీగా మనకి మామిడికాయ చట్నీ ఎలా ఉంటుందో సేమ్ యాస్టీజ్ అలానే ఉంటుంది. ఇక్కడ నేను ముక్కలు సన్నగా బారుగా కట్ చేసుకుంటున్నాను. మీకు ముక్క సైజ్ అనేది మీ ఇష్టాన్ని బట్టి మీరు కట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే కొంచెం పెద్దగానే, మనకి మామిడికాయ ముక్కలు ఎలా అయితే కట్ చేసుకుంటామో కొంచెం పెద్ద సైజులో అలానే కట్ చేశాను. చూస్తున్నారు కదా, ఇది చాలామంది ముక్కల్ని కూడా తోడుస్తూ ఉంటారు. నేనైతే తోడవలేదు ఫ్రెండ్స్, ఓన్లీ ఈ విధంగా కట్ చేసుకున్నాను అంతే. దీనికి ముందుగానే మనం ప్రిపరేషన్ చేసుకొని ఉంచుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ ఆవపిండి మెంతిపిండి పట్టి ఉంచేసుకున్నాను, అందుకని అది మీకు స్కిప్ చేశాను. మీరైతే ముందుగానే 1 స్పూన్ ఆవాలు, అంటే మీరు తీసుకున్న కాయల క్వాంటిటీని బట్టి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ముక్కలు చూసారు కదా, ఈ సైజులో తీసుకున్నాను. మీరు వీలైతే ఆ ముక్కల్ని కూడా ఒకసారి క్లాత్ పెట్టి తుడుచుకోండి. ఈ 3-4 డేస్కి అయితే మనం తుడవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ నేను ఈ ముక్కల్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని దీనికి తగ్గట్టుగా ఉప్పును వేసుకున్నాను. ఇక్కడ దాదాపుగా 1 స్పూన్ ఉప్పు పట్టిందండి, కొంచెం పెద్ద స్పూన్. చూస్తున్నారు కదా, గుంటగా ఉంది. కారం మాత్రం 2 స్పూన్ల దాకా పట్టింది, ఎందుకంటే మనకి కారం అనేది కొంచెం ఉంటే గ్రేవీ లాగా ఉంటుంది. చట్నీ కాబట్టి మనకి స్పైసీనెస్ అనేది కావాలి కాబట్టి వేసాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఆవపిండి, మెంతిపిండి వేసాను. ఇది 1/2 స్పూన్ వేసుకున్నాను అంతే, మరీ ఎక్కువగా వేసుకోవద్దు, చేదుగా ఉంటుంది. ఇక్కడ ఆవపిండి ఉంటుంది కదా, మెంతిపిండి మనం 1/2 స్పూన్ వేసుకుంటే ఆవపిండి మాత్రం పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసాను. ఏదైతే మనం మెజర్మెంట్స్ తీసుకున్నామో అదే స్పూన్తో మీరు కొలుచుకొని వేసుకోండి. లేదు అంటే మళ్ళీ మీకు లెక్క తేడా వచ్చేస్తుంది అనమాట. 2 స్పూన్స్ నేను కారము, 1 స్పూన్ సాల్టు, నెక్స్ట్ 1/2 స్పూను మెంతిపిండి, ఫుల్ స్పూను ఆవపిండి వేసాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకునే ముందు ఇక్కడ మీరు వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, ఇవి మీరు రెబ్బలుగా వేసుకున్నా పర్వాలేదు. నేనైతే మిక్సీ పట్టేశాను, ఎందుకంటే గ్రేవీ అనేది మనకి థిక్గా వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనకి మసాలాలు అవన్నీ పీల్చి మనకి ముక్కలు, అంటే వెల్లుల్లిపాయ ముక్కలు మసాలాను పీల్చుకొని టైం పడుతుంది. అలా కాకుండా మీరు ఈ విధంగా పేస్ట్గా చేసుకున్నారంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను ఈ ముక్కలన్నిటికి కూడా ఉప్పు కారం పట్టేలాగా కలుపుతున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనకి దోసకాయలో తడి ఉంటుంది, సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం తడి వస్తుంది కదా, అందుకని ఇప్పుడు మనకి ముక్కలకి మసాలా మొత్తం కూడా పట్టేసింది. ఈ విధంగా పట్టుకున్న తర్వాత మనం దీన్ని తాలింపు వేసుకుందాము. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 డేస్ దాకా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి నిమ్మరసం తీసుకున్నాను నేను, ఎందుకంటే మనం ఇక్కడ పులుపుని యాడ్ చేసుకోవాలి కదా, చింతపండు గుజ్జు అలాంటివి కాకుండా నిమ్మరసం అయితే ఇన్స్టెంట్గా ఉంటుంది. ఇది నేను 2 కాయల దాకా తీసుకున్నాను. మీరు రసం కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మీరు తినే పులుపుని బట్టి ఆ కాయలో వచ్చే రసాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ నేనైతే 2 స్పూన్స్ దాకా, అంటే 2 నిమ్మకాయల దాకా రసం తీసుకున్నాను. గింజలు లేకుండా చూసుకొని నిమ్మరసాన్ని వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇదంతా మనం కలిపిన తర్వాత తాలింపు వేసుకుంటాం కదా, ఆ టైంలో మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఏదైనా తక్కువ ఉన్నాయి, ఉప్పు కానీ ఏదైనా కారం కానీ లేదంటే పులుపు కానీ అనిపిస్తే
అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు మాత్రం మరీ ఎక్కువగా వేసేయకండి, ఎందుకంటే ఈ ముక్కలు ఉప్పును పీల్చుకుంటాయి. ఈ ముక్కలు ఉప్పు పీల్చుకుంటాయి కదా! మళ్ళీ మనకి గ్రేవీలో ఉప్పు అనేది ఉండదు. మళ్ళీ మనం సరిపోలేదని ఉప్పు గనుక వేసామంటే మళ్ళీ ముక్కలు ఉప్పు పీల్చుకుంటూ ఉంటాయి. అందుకని మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పల్లి నూనె గానీ, మీరు సన్‌ఫ్లవర్ ఆయిల్ గానీ, మీరు ఏ నూనె వాడితే ఆ నూనెని తీసుకోండి. చట్నీ మొత్తానికి సరిపడా నూనె తీసుకొని, దాంట్లో మనం వెల్లుల్లిపాయలు, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకొని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా! ఇందులో యాడ్ చేసుకోవడమే. మనకి ఎంతైతే నూనె కావాలో అది కొంచెం వేడి చేసుకొని వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా నూనెని వేడి చేసుకొని అడ్జస్ట్ చేసుకోవడమే ఫ్రెండ్స్. అంతే, ఇక మన టేస్టీ యమ్మీగా ఉండే దోస ఆవకాయ రెడీ అయిపోయింది. దీన్ని మనం చెప్పాను కదా నిల్వ ఉంచుకోవాలంటే 15 డేస్. మనం 3 డేస్ వరకే పెట్టుకున్నామనుకోండి, ముక్కలు కూడా నెక్స్ట్ డేకే ఉప్పు, కారం పట్టుంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. అందులోనూ కాయలు గట్టిగా తీసుకుంటే మనకి సేమ్ మామిడికాయ చట్నీ ఉన్నట్టుగానే ఉంటుంది. చాలామంది మామిడికాయ చట్నీ తినాలంటే వేడి చేస్తుందన్న ప్రాబ్లంతో తినరు. అలాంటి వాళ్ళకి సేమ్ అదే టేస్ట్‌తో ఉండే ఈ దోస ఆవకాయని చేసుకొని ట్రై చేసి చూడండి. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్‌ని ఎవరైనా చూస్తూ ఉంటే ఈ వీడియో గనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ బటన్‌ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయంగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ మీ ముందుంటాయి. చూస్తున్నారు కదా, చాలా టెంప్టింగ్‌గా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కదా! తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. బాయ్ బాయ్. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే.